శ్రీమాత్రే నమః. అమ్మతో ప్రయాణానికి స్వాగతం. అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ తల్లిని వేడుకుంటూ, ఈరోజు ఆషాఢ మాసపు శుక్రవారం. పరమ పవిత్రమైనటువంటి ఈ కథను భక్తి శ్రద్ధలతో వినండి. పూర్వకాలంలో ధర్మధ్వజుడు, మాధవి అనే దంపతులకు ఒక శుభముహూర్తమున తులసి అనే ఒక పుత్రిక జన్మించింది. ఆమె ఎంతో దివ్యమైనటువంటి తేజస్సుతో వెలిగిపోతూ దినదిన ప్రవర్ధమానంగా పెరుగుతూ ఉంటుంది. తల్లిదండ్రులు ఆమెను ఎంతో గారాబంగా పెంచి పెద్ద చేస్తారు. ఆమె తన ఆటలతో, పాటలతో వారిని ఎంతో మురిపిస్తూ ఉండేది. అయితే కొంతకాలానికి ఆమెకు యుక్త వయసు వస్తుంది. అతిలోక సౌందర్యవతిగా రూపొందినటువంటి ఆమెకు తగినటువంటి వరుడి కోసం ఆ తల్లిదండ్రులు ప్రయత్నాలు మొదలుపెడుతూ ఉంటారు. తల్లిదండ్రుల ప్రయత్నం తెలుసుకున్నటువంటి ఆ తులసి తాను సాక్షాత్తు శ్రీమన్నారాయణుణ్ణి తప్ప వేరెవ్వరినీ కూడా వివాహం చేసుకోను అని చెప్పి తేల్చి చెబుతుంది. ఆమెకున్నటువంటి ఆ దృఢ సంకల్పానికి ఆ దంపతులిద్దరూ కూడా ఆశ్చర్యపోతారు. సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువునే వివాహమాడాలి అంటే అది అంత తేలికైనటువంటి పని కాదంటూ ఆమెకు ఎన్నో విధాలుగా నచ్చజెప్పడం చూస్తారు. కానీ ఆమె మాత్రం చెలించదు. తాను తప్పకుండా ఆ స్వామినే వివాహమాడాలని చెప్పి అడవికి వెళ్ళి ఘోరమైనటువంటి తపస్సు మొదలుపెడుతుంది. అకుంఠితమైనటువంటి దీక్షతో తులసి చేస్తూ ఉన్నటువంటి ఆ తపస్సుకు ముల్లోకాలు కూడా తల్లడిల్లిపోతాయి. దేవతలందరూ కూడా భయకంపితులవుతారు. వారందరూ బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళి, స్వామి, భూలోకంలో తులసి చేస్తున్నటువంటి తపస్సు వలన సర్వలోకాలు కంపిస్తూ ఉన్నాయి. తమరు ఒక్కసారి దయతలచి అసలు ఆమె అభీష్టం ఏమిటో అడిగి తెలుసుకొని ఆ కోరిక ఏమిటో తీర్చి ఆమె తపస్సును విరమించే విధంగా చూడవలసింది అంటూ వేడుకుంటాడు. అప్పుడు బ్రహ్మదేవుడు తులసికి ప్రత్యక్షమై, తులసి, నీకేం వరం కావాలో కోరుకోమని అడుగుతాడు. అప్పుడు తులసి ఆ బ్రహ్మదేవుడితో ఇలా అంటుంది, తండ్రి, సర్వలోకాలను సృష్టించేటటువంటి తమరి దర్శనంతో నా జన్మ ధన్యమైంది. నాకు ఆ శ్రీమన్నారాయణుడే భర్త అయ్యే విధంగా నన్ను అనుగ్రహించండి అని అంటుంది. ఆ శ్రీ మహావిష్ణువును తప్ప వేరెవ్వరినీ కూడా నేను వివాహమాడను. కాబట్టి నా యందు దయ ఉంచి నన్ను కరుణించవలసింది అంటూ వేడుకుంటుంది. అప్పుడు బ్రహ్మదేవుడు ఆమె కోరిక అతి త్వరలోనే నెరవేరుతుందని చెప్పి శ్రీ మహావిష్ణువు యొక్క అంశతో శంఖచూడుడనేటటువంటి వరుడు ముందుగా జన్మించే ఉన్నాడని చెప్పి అతనే తులసిని వివాహం ఆడగలడని చెప్పి స్వామి అంతర్ధానమవుతాడు. అలా బ్రహ్మదేవుడు వరమిచ్చినట్లుగా కొన్ని రోజుల్లోనే తులసి శంఖచూడుల యొక్క వివాహం జరుగుతుంది. వారిద్దరూ కూడా సుఖంగా జీవిస్తూ ఉంటారు. శంఖచూడుడు ఎంతో దివ్యమైనటువంటి తపస్సును ఆచరిస్తాడు. అలా ఆచరించి అనేకమైనటువంటి వరాలను పొందుతాడు. అలా పొంది ఇష్టం వచ్చినట్లుగా అతను ప్రవర్తించడం మొదలు పెడతాడు. అప్పుడు దేవతలందరూ కూడా చేసేది లేక శ్రీమన్నారాయణుల వారి వద్దకు వెళ్ళి, మా గురించి కాస్త ఆలోచించండి అంటూ ఆ యొక్క పరబ్రహ్మమూర్తిని శంఖచూడుని బారి నుండి తమను రక్షించవలసింది అంటూ వేడుకుంటారు. అప్పుడు దయామయుడైనటువంటి ఆ స్వామివారు వారితో ఇలా అంటాడు, ఓ దేవతలారా, మీ బాధ ఏమిటో నాకు అర్థమైంది. శంఖచూడుడు ఎన్నో దివ్యమైనటువంటి వరాలను సంపాదించి ఈ విధంగా మితిమీరినటువంటి గర్వంతో, అహంకారంతో మిమ్మల్ని ఏమాత్రం లెక్క చేయకుండా ప్రవర్తిస్తున్నాడు. మిమ్మల్ని అందరినీ కూడా అనేక బాధలకు గురిచేస్తున్నాడు. అతను అతి త్వరలోనే తనువు చాలించి నాలో ఐక్యమయ్యేటటువంటి సమయం ఆసనమైంది. ఇక తులసి మరెవరో కాదు, సాక్షాత్తు నా ప్రియసఖి అయినటువంటి మహాలక్ష్మి అంశ. శాపవశాన భూలోకంలో తులసిగా జన్మించింది. ఆమె ముందు ముందు యుగాలన్నింటిలోనూ అన్ని లోకాలలోనూ అతి పవిత్రమైనటువంటి మొక్కగా జన్మించి అందరి చేత ఆరాధింపబడుతుంది. అనేక యుగాల పాటు ఆ విధంగా ఆరాధింపబడి చివరికి ప్రళయకాలంలో నన్ను చేరుకుంటుంది. అయితే ప్రస్తుతం శంఖచూడుడు జన్మ చాలించి నాలో ఐక్యమొందాలి అంటే తులసికి ఉన్నటువంటి పాతివ్రత్యం భంగం జరగాలి. అది కూడా నేనే అతి త్వరలో నిర్వర్తించగలను. ఇక అక్కడితో మీ కష్టాలన్నీ తొలగిపోతాయి అని చెబుతాడు. అలా శ్రీమన్నారాయణుల వారు చెప్పిన పిమ్మట దేవతలందరూ కూడా కాస్త ధైర్యం తెచ్చుకొని వారి వారి లోకాలకు వెళ్ళిపోతారు. కొంతకాలానికి ఒకనాడు శంఖచూడుడు ఇంట్లో లేనటువంటి సమయంలో శ్రీమన్నారాయణుల వారు శంఖచూడుని రూపంలో వస్తాడు. ఆ స్వామిని చూసి తన భర్త శంఖచూడుడేననుకొని తులసి ఆ స్వామితో కలిసి ఆనందడోలికలలో తేలియాడుతుంది. శ్రీ మహావిష్ణువు యొక్క సంగమంతో తులసికి ఉన్నటువంటి పాతివ్రత్యం భంగమవుతుంది. జరిగినటువంటి విషయం తెలుసుకున్నటువంటి తులసి శ్రీమన్నారాయణుల వారిని శిలగా మారమంటూ శపిస్తుంది. ఆ శాపం విన్నటువంటి శ్రీమన్నారాయణుల వారు చిరునవ్వుతో తులసితో ఇలా అంటాడు,
ఓ తులసి, ఈ సృష్టి ఆదిలోని నా విరాట్ స్వరూపంలో నీవు మహాలక్ష్మి స్వరూపానివి. శాపవశాన ఈ విధంగా భూలోకంలో తులసిగా జన్మించావు. నన్ను ఎప్పుడూ కూడా విడిచి ఉండనని చెప్పి, నన్ను తప్ప వేరెవ్వరినీ కూడా వివాహమాడనని చెప్పి ప్రతిజ్ఞ కూడా చేశావు. అందుకే నా అంశతో జన్మించినటువంటి శంఖచూడుడు నీకు భర్త అయ్యాడు. ఇక శంఖచూడుడు నాలో ఐక్యమయ్యేటటువంటి సమయం వచ్చింది. నీవు తులసిగా జన్మించినప్పటికీ, నా ప్రియసఖివే అయినప్పటికీ, నా సంగమంతో నీకు ఎలాంటి పాతివ్రత్య భంగం కలగలేదు. నీ శాప ప్రభావాన నేను గండకీ నదిలో సాలగ్రామంగా శిలారూపాన్ని పొందుతాను. నీవు నన్ను దాచుకునేటటువంటి గండకీ నదివి కాగలవు. నన్ను సాలగ్రామ రూపంలో ఎవరైతే అర్చిస్తారో వారికి సర్వశుభాలు కలుగుతాయి. సాలగ్రామ ఆరాధన నాకు అత్యంత ప్రీతికరం కాగలదు అని చెబుతాడు. అప్పుడు శ్రీమన్నారాయణుల వారు చెప్పినట్లుగా శంఖచూడుడు ఆ స్వామిలో ఐక్యమవుతాడు. తులసి మొక్కగా రూపాంతరం చెందుతుంది. సాక్షాత్తు మహాలక్ష్మి అంశ అయినటువంటి తులసి మొక్క ఎంతో మహిమాన్వితమైనది. తులసి ఆరాధనతో సర్వ సౌభాగ్యాలు లభిస్తాయి. సర్వ ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఎవరైతే ప్రాతకాలమునే నిద్రలేచి వెంటనే తులసి మొక్కను దర్శిస్తారో వారికి ముల్లోకమందలి పుణ్యతీర్థాలలో స్నానమాచరించినంతటి ఫలితం దక్కుతుంది. ఇక ఎవరైతే ఉదయాన్నే తులసి మొక్కకు నమస్కరిస్తారో వారికి సాక్షాత్తు లక్ష్మీనారాయణులకు నమస్కరించినటువంటి ఫలితం దక్కుతుంది. ఎవరైతే ఈ తులసి యొక్క వృత్తాంతం శుక్రవారం నాడు వింటారో వారికి సంపూర్ణమైనటువంటి అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. తులసి మొక్క మొదలునందు సర్వతీర్థాలు, మధ్య భాగమున సర్వదేవతలు, అగ్రభాగాన సర్వవేదాలు ఉన్నాయని శాస్త్రమే చెబుతుంది. అంతేకాకుండా తులసి మొక్క యొక్క అగ్రభాగంతో సాక్షాత్తు బ్రహ్మదేవుడు, మధ్య భాగంలో మహావిష్ణువు, కాండమునందు మహేశ్వరుడు, శాఖాలలో అష్టదిక్పాలకులైనటువంటి ఇంద్రుడు, వరుణుడు, యముడు, అగ్ని, వాయువు, కుబేరుడు, నిరుతి, ఈశానుడు నివసిస్తారు. తులసి మహిమ అపారమైనది. తులసి మొక్క ఉన్న ఇంట్లో సర్వ సౌభాగ్యాలు ఉంటాయి. సర్వ ఐశ్వర్యాలు సమకూరుతాయి. తులసి దళాలతో ఎవరైతే రోజు కూడా శ్రీమన్నారాయణుల వారిని పూజిస్తారో వారికి సర్వ పాపాలు తొలగిపోతాయి. తులసి దళాలను రోజు ఉదయం పూజా సమయంలోనే కొయ్యాలి. మిగిలిన ఏ వేళల యందు తులసి దళాలను తుంచకూడదు. తులసి దళాలను పురుషులు మాత్రమే తుంచాలి, స్త్రీలు కొయ్యకూడదు. మంగళవారం, బుధవారం, శుక్రవారాలలో తులసిని అస్సలు తుంచకూడదు. అమావాస్య, పౌర్ణమి తిథులయందు, గ్రహణ సమయమునందు, సంక్రమణ సమయములయందు తులసి పత్రాలు అస్సలు కొయ్యకూడదు. తులసిని స్త్రీలు తలలో అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ ధరించకూడదు. అతి పవిత్రమైనటువంటి ఈ తులసి సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి అవతారం కాబట్టి తులసీ దళాలను శ్రీమన్నారాయణుల వారి పాదాల వద్దే ఉంచాలి కానీ తలపై పెట్టకూడదు. తులసికి ప్రతిరోజు నమస్కరించడం వలన సంతాన ప్రాప్తి, రోగ నివారణ, దాస్య విముక్తి, సంఘంలో గౌరవం కలుగుతాయి. తులసి, బృందావని, విశ్వపూజిత, విశ్వపావని, పుష్పసార, నందిని, తులసి, కృష్ణ సేవిత అనే ఈ తులసి నామాష్టకాన్ని ప్రతినిత్యము ఎవరైతే పఠిస్తారో వారికి అశ్వమేధ యాగం చేసినంత పుణ్యం లభిస్తుంది. ఉదయం లేవగానే శ్రీమన్నారాయణుల వారిని, తులసిని ఎవరైతే స్మరిస్తారో వారికి సర్వ సంపదలు లభిస్తాయి. ఎన్నో జన్మల పాపాలు నశిస్తాయి. సర్వ సౌభాగ్యాలు కలుగుతాయి. ఎటువంటి ఆపదలు దరిచేరవు. రోజంతా కూడా అన్ని పనుల్లోనూ విజయం చేకూరుతుంది. సమస్త సౌభాగ్యాలను ప్రసాదించేటటువంటి ఓ తులసీమాత, నీకివే మా నమస్కారములు తల్లి. ఓ విష్ణుప్రియ, నీకివే మా ప్రణామములు. సమస్త ఐశ్వర్యాలను ప్రసాదించేటటువంటి తులసిమాత, ఎటువంటి ఆపదలు ఎవ్వరికీ కలగకుండా రక్షించేటటువంటి ఓ లక్ష్మీ స్వరూపిణి, నీకివే మా నమస్కారములు. పాల సముద్రం మధ్యలో ఉన్నటువంటి ఆ లక్ష్మీదేవి యొక్క అంశ సాక్షాత్తు నీవే కదా తల్లి. విన్నారు కదండి, తులసీదేవి యొక్క చరిత్ర ఎవరైతే వింటారో వారికి ఉన్నటువంటి కష్టాలు, సమస్యలు అన్నీ కూడా తొలగిపోయి ఆ తల్లి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది. ఇప్పుడు అమ్మవారి నామాన్ని పఠించిన వారికి ఎలాంటి ఫలితం ఉంటుందో ఈ కథ ద్వారా తెలుసుకుందాం. పూర్వం కోసల దేశాన్ని ధ్రువసింధు మహారాజు అనేటటువంటి రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. అతను సూర్యవంశంలో జన్మించాడు. ధర్మాత్ముడు, సత్యసంధుడు. వర్ణాశ్రమ ధర్మరక్షణ తన యొక్క కర్తవ్యంగా భావించి చక్కని పరిపాలన సాగిస్తూ ఉన్నటువంటి ఉత్తమమైనటువంటి ప్రభువు.
అతని రాజ్యంలో అన్ని వర్ణాల వారు వారి వారి జాతులకు విధింపబడినటువంటి ధర్మాలను చక్కగా అనుసరిస్తూ సామరస్యంతో జీవిస్తూ ఉండేవారు. అతని రాజ్యంలో దొంగలు కానీ, ధూర్తులు కానీ, లోబులు కానీ, కృతజ్ఞులు కానీ, డంబాచార పరాయణులు కానీ ఎవ్వరూ లేరు. అందరూ కూడా సద్గుణ సంపన్నులే. ఇక ధ్రువసింధునికి మనోరమ, లీలావతి అని ఇద్దరు భార్యలున్నారు. పట్టమహిషి అయినటువంటి మనోరమ సహధర్మచారిణి అనే పేరును సార్థకం చేస్తూ అన్ని విధాల భర్తకు అనుకూలవతిగా ఉన్నటువంటి ఉత్తమమైనటువంటి ఇల్లాలు. చిన్న భార్య అయినటువంటి లీలావతి సౌందర్య గర్వంతో భర్తను ఎప్పుడూ చులకన చేసేది. రాజు మాత్రం ఇద్దరినీ ఒకే విధమైనటువంటి ప్రేమానురాగాలతో ఆదరించేవాడు. అయినప్పటికీ చిన్న భార్య పట్ల కొంచెం మొగ్గు చూపేవాడు. కొంతకాలానికి ఆ రాణులిద్దరికీ కూడా పుత్ర సంతానం కలుగుతుంది. రాజు తన పుత్రులిద్దరికీ కూడా జాతకర్మ నామకరణం నిర్వహిస్తాడు. మనోరమకు జన్మించినటువంటి పుత్రుడికి సుదర్శనుడు అని, లీలావతికి పుట్టినటువంటి కుమారుడికి సుందరుడు అని పేర్లు పెడతాడు. అలా కాలక్రమేణా ఆ రాజకుమారులిద్దరూ కూడా పెరిగి పెద్దవారవుతారు. సుదర్శనుడు శత్రు సంహారం సాగించగలిగినటువంటి బలశౌర్య ధైర్య సమూపేతుడై సద్గుణ సంపద చేత అందరి మనసులను చూరగొంటాడు. ధ్రువసింధు చిన్న భార్య పట్ల కలిగినటువంటి మమకారంతో సుందరి పట్లనే ఎక్కువ మక్కువ చూపిస్తాడని చెప్పుకున్నాం కదా. ఇక సుదర్శనుడు రాజయ్యేటటువంటి శుభతరుణం కోసం ప్రజలందరూ కూడా నిరీక్షిస్తూ ఉంటారు. కొంతకాలానికి ధ్రువసింధు వేటకు వెళ్ళి సింహాన్ని వేటాడుతూ ప్రాణాలు కోల్పోతాడు. కులగురువైనటువంటి వశిష్ఠుడు సుదర్శనుణ్ణి రాజుగా నిర్ణయిస్తాడు. మంత్రులు, పురోహితులు, ప్రజలు అందరూ కూడా అందుకు ఆనందంగా అంగీకరిస్తారు. ధర్మబుద్ధి కలవాడు, శాంత స్వభావుడు, పరిపాలనకు తగినటువంటి ధైర్య సాహసాలు ఉన్నవాడైనటువంటి ఆ సుదర్శనుడు రాజు అవుతున్నాడని చెప్పి తెలిసి ఆ దేశ ప్రజలందరూ కూడా ఎంతో సంతోషిస్తారు. అల్లుడి మరణ వార్త తెలిసి లీలావతి తండ్రి యుధాజిత్తు, మనోరమ తండ్రి వీరసేనుడు ఆ కోసల దేశానికి వస్తారు. వారిద్దరూ కూడా ఎవరికి వారు వారి వారి మనవలకే పట్టాభిషేకం చేయాలని చెప్పి వాదిస్తారు. ఆ వాదన క్రమంగా హద్దుమీరి యుద్ధానికి దారితీస్తుంది. యుద్ధంలో యుధాజిత్తు వీరసేనుణ్ణి సంహరిస్తాడు. లీలావతి కుమారుడైనటువంటి సుందరుడే పట్టాభిషిక్తుడవుతాడు. తన తండ్రి మరణ వార్త తెలిసినటువంటి మనోరమ వేదన చెందుతుంది. భర్త లేనటువంటి తనకు తండ్రి అండ కూడా లేనందున ఆ రాజ్యంలో తనకు తన పుత్రుడికి రక్షణ ఉండదని చెప్పి భావిస్తుంది. ఆంతరంగికుల యొక్క సహాయంతో అర్ధరాత్రి వేళ తన కుమారుడితో కలిసి నగరం విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోయి వారణాసికి చేరుకొని గంగా నదిని దాటి భరద్వాజ మహర్షి యొక్క ఆశ్రమాన్ని చేరుకుంటుంది. అక్కడ మహర్షులకు తన యొక్క వృత్తాంతం అంతా కూడా విన్నవిస్తుంది. ఆమె కథ విన్నటువంటి మహర్షులు ఆమెకు అభయమిచ్చి ఆశ్రయమిస్తారు. అలా కొంతకాలానికి యుధాజిత్తు, మనోరమ సుదర్శనుని వెతుక్కుంటూ భరద్వాజుని యొక్క ఆశ్రమానికి వస్తారు. వచ్చి మనోరమను సుదర్శనుణ్ణి తనకు అప్పగించవలసిందిగా కోరాడు. అప్పగించినటువంటి పక్షంలో సైనికులను పంపించి బలప్రయోగం చేసి ఆశ్రమంపై దాడి జరిపి వారిద్దరినీ కూడా తాను తన వెంట తీసుకుని వెళ్తానంటూ ఆ మహర్షిని బెదిరిస్తాడు. ఆ మాటలు విన్నటువంటి మహర్షి, ఓయి దూర్తుడా, దుర్బుద్ధితో ఆశ్రమంలో అడుగుపెట్టినట్లయితే నువ్వు నీ సైన్యము నామరూపాలు లేకుండా నశించిపోగలరు అంటూ హెచ్చరిస్తాడు. ఇక ఆ మాటలు విన్నటువంటి యుధాజిత్తు వెంటనే గత్యంతరం లేక వెనుతిరిగి వెళ్ళిపోతాడు. కొంతకాలానికి ఆ సుదర్శనుడుకు మహర్షి ఉపనయన సంస్కారం జరిపించి గాయత్రి మంత్రంతో పాటు దేవీ బీజాక్షరాలను కూడా ఉపదేశిస్తాడు. సుదర్శనుడు శ్రద్ధాభక్తులతో దీక్షతో అమ్మవారి యొక్క మంత్రాన్ని జపిస్తాడు. కొన్నాళ్లకు అతనికి దేవి ప్రత్యక్షమై ధనుర్బాణాలను కవచాన్ని ప్రసాదిస్తుంది. అలా ఉండగా యుక్త వయస్కురాలైనటువంటి ఆ కాశీరాజు కుమార్తె శశికళకు ఒకనాటి రాత్రి కలలో దేవి కనిపించి, ఓ రాజకుమారి, నీకు అన్ని విధాలుగా తగినటువంటి వరుడు భరద్వాజుని యొక్క ఆశ్రమంలో ఉన్నాడు. అతని పేరు సుదర్శనుడు. అయితే ప్రస్తుతం అతను రాజ్యభ్రష్టుడై ఉన్నాడు. త్వరలోనే తప్పకుండా రాజవుతాడు. అతను నా భక్తుడు. అతన్ని నువ్వు పతిగా వరించు. నీకు సమస్త సంపదలు, సకల శుభాలు లభిస్తాయని చెబుతుంది. తెల్లవారిన తరువాత శశికళ తన యొక్క స్వప్న వృత్తాంతాన్నంతా కూడా తల్లికి తెలియజేస్తుంది. అలా తల్లి ద్వారా తండ్రికి కూడా తెలియజేసి సుదర్శనుణ్ణి భర్తగా నిర్ణయించుకున్నానని చెబుతుంది. కలలో వార్తను నమ్మలేనటువంటి కాశీరాజు రాజ్యభ్రష్టుడైనటువంటి వాడికి తన కుమార్తెను ఇచ్చి వివాహం చేయడానికి అంగీకరించలేకపోతాడు. రాజ్యభ్రష్టుని భర్తగా వరిస్తానంటావేంటమ్మా? సర్వలక్షణ సంపన్నులైనటువంటి రాజకుమారులను అన్వేషించి నీకు స్వయంవరం ప్రకటిస్తాను. నీకు నచ్చిన వారిని పెళ్లాడి సుఖంగా ఉండు.
అంటూ పరిపరి విధాలుగా నచ్చచెబుతాడు. ఆ మాటలను అంగీకరించినటువంటి శశికళ, తండ్రి, కలలో నాకు దేవి చెప్పినటువంటి ఆ సుదర్శనుడే నా భర్త. దేవి చెప్పిన విధంగా అసలు భరద్వాజుని యొక్క ఆశ్రమంలో ఆ లక్షణాలతో ఉన్నటువంటి సుదర్శనుడు ఉన్నాడో లేదో ఒక్కసారి మీరే విచారించండి. నిజమే అయితే అతన్ని పిలిపించండి. అంతఃపురంలో రహస్యంగా మా వివాహం జరిపించండి. అలా కానటువంటి పక్షంలో నేను మరెవ్వరినీ కూడా వివాహం చేసుకునే ప్రసక్తి లేనే లేదంటూ తన యొక్క నిర్ణయాన్ని తేల్చి చెబుతుంది తండ్రికి. ఇక కాశీరాజు భరద్వాజుని యొక్క ఆశ్రమానికి తన యొక్క గూఢాచారులను పంపించి సుదర్శనుని యొక్క సమాచారం అంతా కూడా తెలుసుకుంటాడు. దేవి కలలో కనిపించి తన కుమార్తెకు చెప్పిందంతా కూడా యథార్థమే అని చెప్పి తెలుసుకుంటాడు. సుదర్శనుణ్ణి స్వయంవరానికి ఆహ్వానించి సగౌరవంగా తన నగరానికి తీసుకుని వెళ్తాడు. సుదర్శనుడు భరద్వాజుని యొక్క ఆశీస్సులను అందుకొని తల్లితో కలిసి కాశీరాజు అంతఃపురానికి చేరుకుంటాడు. తెల్లవారితే స్వయంవరం. ఎక్కడెక్కడ దేశ దేశాల రాజులందరూ కూడా ఆ రాత్రి కాశీనగరంలో విడిది చేస్తారు. వచ్చిన వారిలో యుధాజిత్తు కూడా ఉంటాడు. ఆనాటి రాత్రి కాశీరాజు తన అంతఃపురంలో తన కుమార్తె అయినటువంటి శశికళను సుదర్శనుడికిచ్చి రహస్యంగా వివాహం జరిపిస్తాడు. తెల్లవారితే ఈ వార్త రాజ్యమంతా కూడా వ్యాపిస్తుంది. తమకు స్వయంవరానికి ఆహ్వానించి శశికళకు రహస్యంగా పెళ్లి చేయడం తమకు అవమానంగా భావించి స్వయంవరానికి వచ్చినటువంటి ఆ రాజులందరూ కూడా కాశీరాజుపై యుద్ధం ప్రకటిస్తారు. ఆ యుద్ధంలో సుదర్శనుడు కూడా మామగారికి సహాయంగా నిలబడతాడు. యుధాజిత్తుకు సుదర్శనుడిని చూడగానే క్రోధమాశ్చర్యాలు పెళ్లివిగుతాయి. వీరావేశంతో సుదర్శనుణ్ణి చంపబోతాడు. సుదర్శనుడు ప్రశాంతమైనటువంటి చిత్తంతో అమ్మవారిని ప్రార్థిస్తాడు. సింహవాహనారూఢ అయినటువంటి ఆ దుర్గాదేవి ప్రత్యక్షమై ఆమె వేలాదిగా సైన్యాన్ని సృష్టించి సుదర్శనుడిపైకి అతని మామగారి పైకి వచ్చేటటువంటి శత్రువులందరినీ కూడా నాశనం చేస్తుంది. తన అల్లుడిని యొక్క మంత్రానుష్ఠాన బలాన్ని గుర్తించినటువంటి కాశీరాజు ఎంతో సంతోషిస్తాడు. భక్తుడైనటువంటి తన అల్లుడి వలన తాను కూడా దేవిని సందర్శించగలిగానని చెప్పి ఉప్పొంగిపోతాడు. అల్లుణ్ణి ఆదరించి రాజలాంఛనాలతో కోసల దేశానికి తీసుకువెళ్ళి అయోధ్యలో అతనికి యథావిధిగా పట్టాభిషేకం జరిపిస్తాడు. సుదర్శనుడు దేవి మంత్రానుష్ఠానాన్ని మర్చిపోకుండా ఎప్పుడూ కూడా ఆ తల్లి యొక్క మంత్రాన్ని స్మరిస్తూ అమ్మవారిని ఎప్పుడూ కూడా పూజిస్తూ ఉండేవాడు. ఆ తల్లి యొక్క అనుగ్రహంతో ధర్మబద్ధంగా రాజ్యాన్ని పరిపాలిస్తూ ప్రజలందరికీ కూడా సుఖశాంతులను కలిగించాడు. తన పుత్రుడికి కలిగినటువంటి ఆ వైభవాన్ని చూసినటువంటి ఆ తల్లి ఎంతో సంతోషిస్తుంది. జగన్మాతకు మనసులోనే ఎన్నో కృతజ్ఞతలు చెప్పుకుంటుంది. ఇక కాశీరాజు తన దేశంలో దుర్గా పూజలను ఆచరించి ప్రజలందరికీ కూడా భక్తి భావాన్ని ప్రబోధించాడు. వాడవాడల దేవి ఆలయాలను ప్రతిష్ఠించి అందరూ కూడా దేవి యొక్క అనుగ్రహ పాత్రులయ్యేటటువంటి అవకాశాన్ని ప్రతి ఒక్కరికి కూడా కల్పించాడు. అమ్మవారి మంత్రాన్ని శ్రద్ధతో జపించిన, ఆ తల్లి నామాన్ని మనస్ఫూర్తిగా స్మరించిన, ఆమెను భక్తితో పూజించిన ఎవరికైనా సరే కష్టాలన్నీ కూడా తొలగిపోయి సుఖశాంతులు కలుగుతాయి అనడానికి ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఈ సుదర్శనుడి యొక్క కథ నిదర్శనం. ఈరోజు ఈ వివరణను ఇంతటితో ముగిస్తున్నాను. మరొక చక్కని వివరణతో మరలా కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. సర్వం శ్రీ లలితార్పణమస్తు. స్వస్తి.